సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పోలవరం పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృష్ణా జిల్లా మోటూరులో 23,75,000 రూపాయలతో ఇరిగేషన్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యలను పరిష్కరించడం, రైతాంగానికి స్థిరమైన ఆయకట్టు అందించడమే లక్ష్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో ఒక్క మోటూరు గ్రామంలోనే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకు తాగునీటి, సాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 2 పంటలు పండించుకోవాలంటే నీళ్లు ఉండాలి. మొదటి పంట దాదాపుగా కొంత ఎక్కడో అక్కడక్కడ మెట్ట తప్పితే వరి ఉన్నటువంటి ప్రాంతం నీళ్లు కావాల్సిందే. వరి తప్ప వేరే పండనటువంటి ఈ దీనికి మరి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కృష్ణానది నుంచి ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తూ ఉన్నా అప్పుడప్పుడు చరిత్రలో చూసుకుంటుంటే ఏదో 10 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకి 2 సార్లు కృష్ణా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో కృష్ణా డెల్టా చాలా రైతాంగం ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. 2002లో కానివ్వండి, తర్వాత ఇంకొక సంవత్సరంలో కానివ్వండి, కృష్ణా డెల్టా ఎండిపోయింది. కానీ ప్రత్యామ్నాయం కృష్ణా అనేది ఎప్పుడు మనం నమ్మలేం. కోర్స్ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 1500 టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనం గోదావరి వాటర్ కానీ ఉన్నట్టయితే కృష్ణా డెల్టా ఎప్పుడు కూడా రైతాంగం ఎప్పుడు కూడా గోదావరి వాటర్ కానీ వచ్చి కృష్ణాలో కలిస్తే ఎప్పుడు రైతాంగం సంక్షేమంగా ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని అతి త్వరలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఛానల్ వల్ల అంటే పైనంతా హైటెక్ ఉన్న చేలు కానీ దీంట్లో వచ్చి చేపల చెరువులు కానీ అవతలంతా ఉన్నాయి 3000 ఏకర్స్ పైన. సో ఇవన్నిటికీ ఒకటే మార్గం, ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇదే మార్గం. సో హైట్ అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెగ్యులేటర్ అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు చేపించుకుని ఎమర్జెన్సీ ఫండ్లో ఎప్పుడు చేయించుకుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటాం కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ నాకు ఎంత ఆనందం వస్తుందో ఇక్కడికి వచ్చినప్పుడు, మోటూరు గ్రామానికి వచ్చినప్పుడు అంత బాధ కూడా వేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మోటూరు గ్రామం అందరూ కనుక కలిసి ఉంటే ఇంకా బోల్డెన్ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రతిసారి చెప్తాను, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకేముంది, ఇక్కడ మీరు అందరూ కలిసి ఉండండి, ఒకరి మీద ఒకరు దీంట్లోకి వెళ్ళకుండా తీసుకొచ్చి చేయండి, చాలా బోల్డెన్ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాను.